ఆస్తి పిచ్చి కన్న ప్రేమను చంపేసింది. పైసల కకృతి తోడుబుడ్డులను రక్తాన్ని తాగేలా చేసింది. నల్లగొండను వణికించిన 4 హత్యల మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఆ అదృశ్య హంతకుడు ఎవరో కాదు, ఆ ఇంట్లోనే పుట్టి పెరిగిన కన్న కూతురే. ఆస్తి మొత్తం ఎక్కడ వేరే వాళ్లకు వెళ్లిపోతోందో అన్న అక్కసుతో కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్లను సుపారీ గ్యాంగ్ ను పెట్టించి మరీ నరికి చంపించేసింది. షేక్ సుల్తాన్ కుటుంబం హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గతంలో హసీనా ఇంట్లో జరిగిన దొంగతనం వెనుక ఉన్నది కూడా ఈ పెద్ద కూతురు అల్లుడేనని పోలీసులు గుర్తించారు. అప్పట్లో డబ్బులు దొంగిలించిన ఈ జంట ఈసారి ఆస్తి కోసం ఏకంగా ప్రాణాలనే తీయించేసింది. హసీనాకు గతంలోనే 3 పెళ్లిళ్లు జరిగాయి. ఆ తర్వాత ఆమె షేక్ సుల్తాన్ ను వివాహం చేసుకుంది. అయితే షేక్ సుల్తాన్ కు తన మొదటి భార్యతో కలిగిన 2 పిల్లలు ఉన్నారు. హసీనాకు ఉన్న ఆస్తి సుల్తాన్ మొదటి భార్య పిల్లలకే వెళ్తుందని హసీనా పెద్ద కూతురు మనసులో అక్కసు పెంచుకుంది. ఆస్తిపై కన్నుపడ్డ కూతురు ఆ పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అంతం చేయాలని ప్లాన్ వేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, తన పెద్ద కూతురే ఆస్తి మొత్తం తన పేరిట రాయించుకోవడానికి ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు ఎప్పటి నుండి ఈ ప్లానింగ్ జరుగుతోంది? అంతకు ముందు దొంగతనం కూడా ఈవిడ చేయించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి రమేష్? ఎగ్జాక్ట్ సార్, ఆస్తి కోసం ఈ హత్య చేయించినట్లు చాలా క్లియర్ గా తెలుస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా హసీనా సొంత కూతురికి, అల్లుడికి, వీరి కుటుంబ సభ్యులకి గొడవలు జరుగుతున్నాయి. ఆ ఆస్తి కోసము గొడవలు జరుగుతున్నాయి. హసీనాకు 3 పెళ్లిళ్ళు చేసుకుంది. హసీనా మొదటి పెళ్లిలో ఆ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురు సొంత కూతురు. ఇప్పుడు చనిపోయినటువంటి పిల్లలు హసీనా సొంత కూతురు కాదు, సుల్తానా కూతురు, కొడుకు అని చెప్పొచ్చు. 4 కలిసి కూడా హసీనా సొంత పిల్లలు కాకుండా కానీ సొంత పిల్లల్లా చూసుకుంటూ అన్ని చేరదీస్తూ, ఆమె స్కూల్లో ప్రైవేట్ టీచర్ గా కాబట్టి ప్రతిరోజు ఆ పాపని 8th క్లాస్ చదువుతున్నటువంటి పాపని స్కూటీపై తానే తీసుకొని వెళ్తుంది. గత కొంతకాలం నుంచి వీరంతా కలిసి ఉంటున్నారు. ఆ కూతురికి, సొంత కూతురికి పెళ్ళై ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆస్తి కోసం వీరు గొడవ పడుతున్నారు. హసీనా పేరిట ఒక ప్లాట్ ఉంది. ఈ ఇల్లు కూడా సొంతంగా హసీనానే కట్టుకుంది. అదేవిధంగా ఆమె వద్ద 15 తులాల బంగారము, 20 లక్షల లిక్విడ్ క్యాష్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంతా కూడా ఆస్తి కోసం ఒక పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసి కూడా అత్యంత దారుణంగా 4 హత్య చేయించారంటే చూడొచ్చు. మొత్తం అంతా నిబ్బరపోయారు పోలీసులంతా. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ హత్యలు ఎవరు చేశారు, దోపిడి దొంగల పన, కుటుంబ సభ్యుల పన అని వివిధ కోణాల్లో విచారించినప్పటికీ కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. మొదటగా కూతురుపై అనుమానం వచ్చింది. కూతుర్ని, అల్లుడిని విచారించారు. కానీ తమకు ఎలాంటి సంబంధం లేదని అమాయకుల్లా నటించడం జరిగింది. వారిని అందరూ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత అల్లుడు ఆ ఫోన్ డాటా ఆధారంగా కూడా మొత్తం విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు అల్లుడు కూడా హత్య జరిగినటువంటి ప్రదేశంలోనే ఉన్నాడు, అదే ఇంట్లోనే ఉన్నారు, వారితో పాటు కలిసే ఉన్నారు. వారితో కలిసి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో అతనే కాల్ చేసి కూడా ముందుగా ఒక సుపారీ గ్యాంగ్, హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి రౌడీ షీటర్లను 5 లక్షల రూపాయలు ఇచ్చి కూడా సుపారీ గ్యాంగ్ చేసుకున్నారు. ఈ 4 చంపడంలో ఇది ఒక్కరిద్దరితో కాదు, ఖచ్చితంగా 4-5 చంపి ఉంటారని, ప్రొఫెషనల్ కిల్లర్స్ అని మనం ముందు నుంచే చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు నిజమైంది. ఖచ్చితంగా ఇది పక్కా చేశారని. ఆ రోజు ఘటనలో 5 పాల్గొన్నారు. 5 కలిసే 4 అత్యంత దారుణంగా చంపారు. ఎవరైతే కుమారుడు ముజాముల్లా ఉన్నారో అతనిపై 16 కత్తిపోట్లతో సహా గొంతును కూడా సగం వరకు కట్ చేసినటువంటి పరిస్థితి అర్థం చేసుకో. ఒక డబ్బుల కోసం, ఆస్తి కోసం సొంత కూతురు ఈ విధంగా హత్యలు చేయిస్తుందని ప్రతి ఒక్కరు నిబరపోతున్నారు. ఈ ఇంట్లో ఉన్నవారు, పక్కింట్లో ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా స్థానికులందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. మీకేమైనా తెలుసా, అనుమానం ఉందా, ఎవరిపై అనుమానం ఉందా, దొంగల అనేసి ప్రతి ఒక్కరు కలిసింది. కానీ ఇప్పుడంతా కూడా స్థానికులు నిబ్బరపోతున్నారు. ఎందుకంటే మనకు మర్డర్ జరిగినటువంటి ప్రదేశం ఆ ఇల్లును చూస్తున్నాం. ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి 1, 2, 3, 4 ఈ 4 ఇళ్ళని
2 రోజుల నుంచి కూడా పోలీసులు వచ్చి విచారణ చేయడం తమకేమి తెలియదని ప్రతిసారి చెప్తుండడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా సొంత కూతురే హత్య చేయించిందని చెప్పేసరికి ఒక్కసారిగా వీరే షాక్ గురవుతుంది. ఏమనుకుంటున్నారు? నిన్న మొన్నటి వరకు పోలీసులు చూడడం జరిగింది. ఈ దొంగల పన మీరు చూసారా, మీకు తెలియదా అని ఎన్నో ప్రశ్నలు వేసిన జరిగింది. కానీ ఇప్పుడు సొంత కూతురే చంపారని తెలుస్తుంది. ఏమంటారు? మేమైతే నిన్నటి దాకా చాలా కాలనీవాసులందరూ భయాందోళనకు గురైనారు. ఎందుకంటే ఇంత పెద్ద కాలనీలో ఇంత మంది ఉన్న దాంట్లో నలుగురిని చంపటం, 3 రోజుల దాకా శవాలు కూడా తెలిపోవటం, బయట నుంచి లాక్ అయ్యడం వల్ల ఎవరికి కూడా అనుమానం రాకుండా వాసులు రావడం వల్ల ఇక్కడ కాలనీ వాళ్ళకు పోలీసు వారి సమాచారం ఇచ్చి అప్పుడు ఒకటేసారి కాలనీ మొత్తం ఉలికిపడ్డది. కనీసము నిర్దాక్షిణంగా, ఎందుకంటే చిన్నపిల్లలను చూడకుండా కూడా ఆస్తి గురించి ఇంత దారుణంగా వడిగట్టడం చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత తొందరలో ఈ కేసును ఛేదించినందుకు మన నల్లగొండ ఎస్పీ గారికి నమస్కారం. రైట్, చూడొచ్చు, నిజంగా అంత షాకింగ్ గురవుతున్నారు కాలనీ వాసులు, అంతా షాకింగ్ గురవుతున్నారు. ఎందుకంటే నిజంగా ఇది కూడా ఒక షాకింగ్ అని చెప్పు మనకు కూడా. ఎందుకంటే హత్య జరిగి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతున్నా కానీ ఈ ఇంటి వారికి కానీ పక్కింటి వారికి కానీ పోలీసులకు కానీ 3 రోజుల వరకు కూడా హత్య జరిగింది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అనుమానం రాకుండా వారు పథకం ప్రకారం చంపేసి బయట నుంచి గేట్ కు లాక్ వేయడం జరిగింది. తాళం వేసేసరికి అంతా కూడా వీరు ఏదో ఊరు వెళ్లారని ఊహించారు, కానీ ఎవరు కూడా అనుమానం రాలేదు. 3 రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అప్పుడు అనుమానం వచ్చింది. ఏంటి ఈ వాసన అని పోలీసులకు సమాచారం అందించి తాళం పగలగొట్టి చూడగా 4 మృతదేహాలు అక్కడే పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ 3 రోజులు చనిపోయి ముందైనప్పటికీ కూడా ఆ తర్వాత చనిపోయి 3 రోజులు అవుతున్న చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, టవర్ లొకేషన్ లేకపోవడం, ప్రతి ఒక్క కీలక సమాచారం కూడా లభించలేక వివిధ కోణాలలో విచారణ జరిపారు. ఎట్టకేలకు కూతురు హసీనా సొంత కూతురే ఈ దారుణానికి ఒడిగట్టిందని కూడా చెప్పడం జరిగింది. చూస్తున్నాం, ఏదైతే ఇల్లు ఉందో ఇదే ఇంట్లో ఆ రోజు అల్లుడు కూడా రావడం జరిగింది. హసీనా అల్లుడు కూడా రావడం జరిగింది. వారితో పాటే కలిసి ఉండారు, నమ్మించారు. అంతా కూడా అల్లుడే అనుకున్నారు, ఇంట్లో ఉన్నారు. కానీ అతను ముందుగానే పథకం వేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఒక సుపారీ గ్యాంగ్ ని, రౌడీ షీటర్లని 5గురిని హైక్ చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడే పక్కనే ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అల్లుడు వారు నిద్రలో ఉన్నప్పుడు కూడా తలుపు తీసి వారికి సమాచారం అందించడం జరిగింది. వెంటనే 5గురు రౌడీ షీటర్లు వచ్చి కూడా అత్యంత దారుణంగా 40 కత్తిపోట్లు నలుగురిని 8th క్లాస్ చదువుతున్నటువంటి చిన్న పాప కూడా బయట తల్లి ఈ విధంగా తాళం వేసి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వారి ఎవ్వరికి కూడా అనుమానం లేదు. 3 రోజుల వరకు కూడా 4 మృతదేహాలు లోపలే ఉన్నాయి. దుర్వాసన వచ్చిన తర్వాతనే ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లియర్ గా తెలిసింది. హసీనా సొంత కూతురే ఈ హత్యకు పాల్పడినట్టు కూడా తెలిసింది. పోలీసులలో 8 మంది నిందితులు ఉన్నారు. Yes, thank you.